ఇప్పుడు మనం వెబ్ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక ఇమేజ్కి అది చూస్తాం. మరి ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వెబ్ అనే ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. నా ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్ అనేది సెలెక్ట్ చేయండి. సో మరి ఇక్కడ మీకు ఒరిజినల్ పిక్చర్ అనేది ఎలా ఉంది. ఒరిజినల్ పిక్చర్ యొక్క సైజు 4.88 MBగా ఉంది. వెబ్ డాట్ టిఫ్ ఫైల్ ఇది. సో నేను సైజు రిడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఆప్టిమైజ్డ్ చూస్తే GIF ఫైల్గా ఇట్లా రావడం జరిగింది. మరి ఈ యొక్క ఫైల్ని ఎంత టైంలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ స్పీడ్లో అనేది కూడా మనకి ఇక్కడ చూపడం జరుగుతుంది. ఓకే, మరి 2 అప్ అని సెలెక్ట్ చేశాను. మరి ఇక్కడ మీరు ఒరిజినల్ ఎలా ఉంది, ఈ GIF ఫైల్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. ఇంకా GIF కాకుండా నేను JPEG తీసుకుంటాను. సో చూడండి, ఇది ఒరిజినల్ చాలా క్లియర్గా ఉంది. ఇది మీకు క్లారిటీ పోయింది. రైట్ సైడ్ ఉన్నదానికి క్లారిటీ ఆల్మోస్ట్ 60% క్లారిటీ మాత్రమే రావడం జరిగింది. ఓకే, ఇక్కడ క్వాలిటీ ఇంకా తగ్గిస్తాను. చూడండి, 6 క్వాలిటీ మాత్రమే రావడం జరిగింది ఒరిజినల్ దానికి, ఇప్పుడు ఉన్నదానికి. ఇట్లా మనం క్వాలిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ కూడా పెరుగుతుంది. 100% క్వాలిటీ అంటే ఇక్కడ 1.56 MB రావడం జరిగింది. దీని డౌన్లోడ్ స్పీడ్ ఇది. ఓకే, ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద మ్యాక్సిమం క్వాలిటీ. ఓకే, అండ్ కన్వర్ట్ టు sRGB అని ఇచ్చాం, అది డీసెలెక్ట్ చేసాం. సో నెక్స్ట్ ఇది ప్రివ్యూ మానిటర్ కలర్కి అనుగుణంగా ప్రివ్యూ చేయాలా, లేదంటే ఇట్లా మీరు ఈ యొక్క ప్రివ్యూని కూడా ఏ విధంగా ఉండాలి అనేది సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి, సపోజ్ 50% ఇచ్చాను అనుకోండి. సో 50%కి రిడ్యూస్ కావడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగానే, సైజ్ తగ్గట్టుగానే మీకు ఇక్కడ ఈ యొక్క మెమొరీ కూడా ఆక్యుపై చేయడం జరిగింది. ఓకే, తర్వాత మీరు ప్రివ్యూని ఎందులో చూడబోతున్నారు, ఏ బ్రౌజర్లో చూడబోతున్నారు అనేది ఇక్కడ లిస్ట్ తీసుకోవచ్చు. అదర్ అంటే ఇక్కడ ఎడిట్ లిస్ట్ అంటే మీకు ఆ యొక్క బ్రౌజర్స్ యొక్క ఇన్స్టాల్డ్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ వేరే బ్రౌజర్స్ ఏమీ ఇన్స్టాల్ చేయలేదు, బై డిఫాల్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది. ఇక్కడ ప్రివ్యూ మీరు బ్రౌజర్లో చూడొచ్చు. ప్రివ్యూ క్లిక్ చేసినట్లయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డిఫాల్ట్గా రావడం జరిగింది. ఓకే, ఇలా అన్నమాట. సో ఇట్లా మీకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ సెట్టింగ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్గా సేవ్ అన్నట్లయితే ఎక్కడ సేవ్ చేయాలి, ఫైల్ నేమ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అంతా కూడా అడుగుతుంది. సేవ్ చేసి మీరు దీన్ని ఈ యొక్క వెబ్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను.